ఇంతకీ గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎవరైనా వారిని చూసారా? ఏ చర్చ దశాబ్దాలుగా సాగుతున్నా ఇంకా మిస్టరీగానే ఉంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పిన విషయాలు ఆసక్తిని కలిగించాయి. గ్రహాంతరవాసులు ఉన్నారని తాను బలంగా నమ్ముతాను అంటున్నారాయన. అయితే గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తన దగ్గర ఎలాంటి సమాచారం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని రహస్య ప్రాంతం ఏరియా 51 మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ ప్రాంతం చాలా కాలం రహస్యంగానే ఉండిపోయింది. ఈ భూమి మీద మనం ఉన్నట్లే ఎక్కడో ఇతర గ్రహాల మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైన వారని ప్రచారంలో ఉంది. వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకి వస్తారని నమ్మకం ఉంది. గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద ఖచ్చితమైన ఆధారాలైతే లేవు. కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు, పరిణామం మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు అంటున్నారు. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోవడానికి ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహం మీదకి వెళ్లడానికే ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గ్రహాల మీద పరిస్థితులు, అక్కడ ఉన్నవారి విషయం తెలుసుకోవడం కష్టమనే అభిప్రాయమైతే ఉంది. తాజాగా గ్రహాంతరవాసుల ఉనికి గురించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పిన విషయాలు ఆసక్తిని కలిగించాయి. ఏదో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉన్నారనే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. దశాబ్దం క్రితం యుఎస్ ఎయిర్ ఫోర్స్ రీవర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్లలో పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలపై ఏలియన్స్ ఉనికి కనిపించిందని పలు నివేదికలు సూచిస్తూ ఉండడంపై ఒబామా స్పందించారు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా సమాచారం లేదన్నారు. ఏలియన్స్ను ఏరియా 51లో అమెరికా నిర్బంధించిందనే ఊహాగానాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. ఒబామా యూఎఫ్ఓలు, గ్రహాంతర జీవుల గురించి మాట్లాడడం ఇది తొలిసారి కాదు. ఓ పాడ్కాస్ట్లో ఏలియన్స్ గురించి కీలక సమాచారాన్ని ఒబామా పంచుకున్నారు. గ్రహాంతరవాసులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులు వంటి వాటితో అమెరికాలోని ఏరియా 51కు బలమైన సంబంధాలు ఉన్నాయన్న ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికాలోని నెవాడాలో ఉన్న ఏరియా 51 అత్యంత రహస్య ప్రాంతం. గ్రూమ్ లేక్లో ఉన్న అత్యంత రహస్యమైన యుఎస్ వైమానిక దళ స్థావరం ఇది. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు, ఆయుధాలు సహా పలు రకాల టెక్నాలజీలను పరీక్షిస్తారు. సైనిక శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడా ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. ఇక్కడ గతంలో లాక్హీడ్ మార్టిన్ U-2 నిఘా విమానాలను పరీక్షించారు. ఆ తర్వాత నుంచి పలు రహస్య ఫైటర్ జెట్ల పనితీరును ఇక్కడ అంచనా వేశారు. చాలా కాలంగా అమెరికా ప్రభుత్వం గ్రహాంతరవాసుల సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా అవశేషాలను దాచిపెడుతుందనే ఊహాగానాలు. ఒకప్పుడు ఇక్కడ ఉపగ్రహ చిత్రాలు తీయడంపై నిషేధం ఉండేది. కానీ ఇప్పుడు దానిని తొలగించారు. గ్రహాంతరవాసుల ఉనికిపై శాస్త్రీయంగా ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ విశ్వం యొక్క అనంతతను బట్టి ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మన సౌరమండలంలో కాకుండా ఇతర నక్షత్రాల వద్ద జీవం ఉండే అవకాశం ఉంది. ఏలియన్స్ ఉన్నారని చాలామంది నమ్ముతున్నా ఇప్పటివరకు ఎవరూ వాటిని ప్రత్యక్షంగా చూడలేదు. ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోలేదు. గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు రోదసీలో సిగ్నళ్ల కోసం నిరంతరం అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. ఈ భూమి మీద మనం ఉన్నట్లే ఎక్కడో ఇతర గ్రహాల మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైన వారనే ప్రచారం ఉంది. వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకి వస్తారని మరికొందరు శాస్త్రవేత్తల నమ్మకం. గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు. మన సౌరమండలంలో మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు లేవు. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి పంపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడికి చేరుకోవడానికి ఏడాది సమయం పట్టింది. సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహం మీదకి వెళ్లడానికి ఇంతకాలం పడితే ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడో ఉండే గ్రహాల మీద పరిస్థితులు, ఉన్నవారి విషయం తెలుసుకోవడం కష్టమనే అభిప్రాయం ఉంది. క్యూరియాసిటీ రోవర్ వంటి వాటి ద్వారా
అంగారక గ్రహంపై పరిశోధనలు జరుగుతున్నా అక్కడ జీవం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష ఆనవాళ్లు లభించలేదు. విశ్వంలో 100 బిలియన్ల పాలపుంతలు ఉన్నాయి. ప్రతిదానిలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. ఇంత పెద్ద విశ్వంలో భూమిపైనే జీవం ఉండటం, ఇతర గ్రహాలపై జీవం లేకపోవడం అనేది నమ్మశక్యం కాదని అంటున్నారు. అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం చూసే ఉంటారు. ఇతర గ్రహం నుంచి భూమి మీదకి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్న ఏలియన్ పాత్రలో నటించారాయన. గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన ఏ వార్త వెలుగులోకి వచ్చినా దానిపైన ఆసక్తికర చర్చ నడుస్తూ ఉంటుంది. ఇందుకు బలం చేకూర్చేలా అప్పుడప్పుడు గ్రహాంతరవాసులు సంచరిస్తున్నారంటూ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయినా ఇప్పటికీ వీటి గురించి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభించలేదు. గ్రహాంతరవాసుల గురించి సినిమాల్లో, కథల్లో చూడడం, చదువుకోవడం తప్ప ఆధారాలైతే దొరకలేదు. కొందరు పైలట్లు విమానం నడుపుతున్నప్పుడు తాము యుఎఫ్ఓలను చూసినట్లు చెప్పారు. అమెరికాలో చాలామంది తాము కూడా గ్రహాంతరవాసులను చూశామంటారు. వారిని విచారించినా అంత స్పష్టంగా చెప్పలేకపోయారు. దీంతో గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.